సంక్షేమం అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఎత్తుగడ వేస్తుందా? ప్రధానంగా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది. అలాగే పత్రికల్లో వచ్చిన అంశం గతంలో 2-3 సార్లు నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు యూపీని ఆదర్శంగా తీసుకుంటాం అనేది. అంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఎలాగైతే బుల్డోజర్ పాలన అంటున్నారో, ప్రధానంగా సంఘ విద్రోహక శక్తులు లేదంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు, లేదంటే రౌడీ షీటర్లు, ఇంకా చెప్పాలంటే ఎవరి మీద అయితే కేసులు ఉంటాయో వాళ్ళందరూ ఒక రకంగా సంఘ విద్రోహ శక్తులే అన్నట్టుగా. అలాంటి వాళ్ళందరికీ ఈ సంక్షేమం అందకుండా చేయడం, పథకాలు కట్ చేయడం. ఒక రకంగా అక్కడ చూస్తే మొత్తం బుల్డోజర్ పాలన అంటే అక్రమ నిర్మాణాలు, కట్టడాలు, లేదంటే అక్కడ గ్యాంగ్స్టర్స్, రౌడీ షీటర్స్ వాళ్ళని అరెస్ట్ చేయడం, ఈ లెక్క అంతా నడుస్తుంది. అక్కడ మాఫియా డాన్లు ఇదంతా. ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయిలో ఉంటారా లేదనేది ఒకటి. అదే నేపథ్యంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సంక్షేమం కట్ చేయాలి వీళ్ళందరికీ. అంటే నిజంగా యూపీలో ఉన్నంత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? ఆ స్థాయి గ్యాంగ్స్టర్లు అటువంటి వాళ్ళు ఉంటే కట్ చేయడం తప్పేం లేదు. లేదా దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నామని చెప్పి ఇప్పుడు వైసీపీ నాయకులకు సంబంధించి వాళ్ళ మీద పెట్టిన కేసులు ఇవన్నీ చూస్తే ఈ ఏడాదిలోనే చాలా ఉంటాయి. ఇంకా కేసున్న ప్రతి ఒక్కడికి కేసు ఉంది అంటే వాళ్ళకి సంక్షేమం అనర్హుడనో ఆ పథకాలు కట్ చేసేస్తాము అంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ముందు అంటే యూపీ పాలన నేను తప్పుపడట్లేదు, కానీ అక్కడ పరిస్థితుల దృష్ట్యా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేయడం, కొంతమందిని హతమార్చారంటారు కూడా. మరి మాఫియా డాల్ని ఎంతవరకు కరెక్ట్ తెలియదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితి ఉందా? అలాంటి పరిస్థితి ఉంటే సంక్షేమం కట్ చేయడం వరకు ఓకే, అలాంటి బుల్డోజర్ పాలన లాంటిది కూడా ఏమన్నా భవిష్యత్తులో చూడబోతాం? అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఉద్దేశం ఆ విషయంలో? యోగి పరువు తీస్తున్నారు, అంతకు మించేం లేదు. అవునా? రెండోది ఏంటంటే, నువ్వు నేరాన్ని కట్టడి చేసేటందుకు అతను వ్యవహరించే కఠినత్వాన్ని నీకు చేతకాక రాజకీయానికి వాడుకుంటున్నారు. అక్కడ బేసిక్ పాయింట్ ఏంటి? అక్కడ అజాం ఖాను లేకపోతే వాడి అనుచరులు విచ్చలవిడితనం చేశారు. అక్కడ మత అరాచకం చేశారు. హిందువులని దారుణంగా హింసించారు, చంపేశారు, ఆస్తులు లాక్కున్నారు, ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఆ ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడితనంగా సాగేది. వాడి ఇంట్లో కుక్క తప్పిపోతే మొత్తం పోలీసులు, దాదాపుగా 500 మంది పోలీసులు ఎతకాల్సి వచ్చింది. అలాంటి స్టేజీలో అరాచకాలు చేసినటువంటి బ్యాచ్ అది. వాడితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ గ్యాంగ్స్టర్లు పాలన నడిపారు. అక్కడ షాపు వ్యాపారం పెట్టుకోవాలన్నా, లేకపోతే కనుక చిన్నపాటి ఇది చెయ్యాలన్నా సరే డబ్బులు ఇచ్చుకోవాలా. అది ఈవెన్ ముస్లింలు కూడా డబ్బులు ఇచ్చుకోవాల్సిందే ముస్లిం నాయకుడికి. అలాంటి అరాచకాలు చేసి, లేకపోతే కనుక వ్యాపారాలు నాశనం చేసేయడం, కాస్త లాభపడ్డ వ్యాపారాన్ని లాగేసుకోవడం, ఇట్లాంటి అరాచకాలు జరిగినాయి అక్కడ. ఏళ్ల తరబడి సాగినాయి. 20-30 సంవత్సరాల నుండి 100 కోట్ల ఆస్తులు అర్జించేసి వాళ్ళ మీద ఏదన్నా కేసు పెడితే కోర్టు ద్వారానో దేంట్లోనో, ఆ తర్వాత బెయిల్ మీద వెంటనే వచ్చేస్తారు, మళ్ళీ దర్జాగా బతికేస్తుంటారు. ఆ ఆస్తి, ఆ స్థాయి మూలంగా వాళ్ళకి ఉన్నటువంటి పరపతి అట్లాగే ఉంటుంది. దాన్ని గమనించి అవి దెబ్బ కొట్టారు వీళ్ళు. ఆక్రమించుకున్న ఆస్తులు ధ్వంసం చేయటం కానీ, గ్యాంగ్స్టర్స్ని కాల్చి చంపడం కానీ, అత్యాచారాలు చేసిన వాళ్ళని కాల్చి చంపడం కానీ, లేకపోతే హత్యలు చేసిన వాళ్ళని కాల్చి చంపడం కానీ, ఇది చేస్తున్నది కూడా ఇప్పటికి కూడా. నిన్నగాక మొన్న 3 సంవత్సరాల మైనర్ బాలికని రేప్ చేసినటువంటి 22 ఏళ్లని కాల్చవతలు పడేశారు. లేదంటే మోకాళ్ళ మీద కాల్చి చేసి వాళ్ళని కదలలేకుండా చూడటం, ఇట్లాంటిది. గ్యాంగ్స్టర్స్ వాళ్ళంతటి వాళ్ళు భయపడిపోయి లొంగిపోయే పరిస్థితి సృష్టించారు. అది ఓ తరహా ఆటవిక రాజ్యం నడిస్తే దాని నుంచి కాపాడబట్టం. ఇక్కడేంటి, ఆటవిక రాజ్యం మనం నడుపుతున్నాం. దొంగ కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం. ఇదివరకు రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఎన్కౌంటర్ ప్రోగ్రాంలోనో తర్వాత ఎక్కడో ఒక మీటింగ్ సందర్భంగా మాట్లాడుకొచ్చారనమాట. ఎవరు అడిగినప్పుడు, మీది ఒక రాక్షస రాజ్యం అంట కదా, మీ మీద 100 కొద్ది ఇది 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయంట కదా, క్రిమినల్ అంట కదా అన్నటువంటిది. అప్పుడు నా కేసులు లిస్ట్ అంతా ఇస్తానబ్బా, నువ్వు చూడు, చంద్రబాబు నాయుడే పెట్టించిన కేసులు ఇవి. అందులో ఏందో తెలుసా, బ్యానర్లు లాగారని, లేకపోతే ధర్నా చేశారని,
అంటే ప్రభుత్వ కార్యాలయాల్ని అడ్డుకున్నారని, ప్రభుత్వ ఉద్యోగులని ఈ అంటే యాజిటేషన్ చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. వాటిని కేసులుగా పెట్టి అవన్నీ ఇట్లాగా అటెంప్ట్ టు మర్డర్ అని, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులని నిర్బంధించారని ఇట్లాంటి కేసులు పెట్టి నేర చరిత్రుడని ఆయనే సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు. వాళ్ళ మీడియా ఉంది కదా, బాకాలు వస్తుంది, మమ్మల్ని అందరినీ నేరస్తులని చూపెడద్ది. ఇది ఒక వ్యూహంగా చేసుకొచ్చాడు ఆయన అని చెప్పుకొచ్చారు, ప్రజలు గమనిస్తారు అనేసి. ఇప్పుడు జరుగుతున్నది కూడా రేపు పొద్దున ఎలక్షన్స్ టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కళ్ళ మీదన 40 నుంచి 50 కేసులు ఉంటాయి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అప్పుడు ఈనాడు, జ్యోతి రాస్తాయి, ఆ 4 మీడియా దాని మీద డిబేట్లు పెడతాయి. ఒక్కొక్క టోటల్గా 175 మందిలో 100 మంది మీదనేమో 50 కేసులు ఉన్నాయి, 30 మంది మీదనేమో 40 కేసులు ఉన్నాయి, 20 మంది మీదనేమో 10-15 కేసులు ఉన్నాయి. ఇలా మొత్తం 175 మందిని నేర చరిత్రలనే తీసుకొచ్చి పెట్టాడు. అంటే విధ్వంస పాలన మళ్ళీ తీసుకొద్దాం అనుకుంటున్నాడు రాక్షసుడు అని చెప్పాలని అనుకుంటూ చేస్తున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. మొన్నే అన్నారుగా బాబు గారు, నేరస్తుల ముసుగులో రాజకీయ నాయకులు నేరస్తులు ముసుగేసుకుని అలాంటి వాళ్ళు ఎలా రాణిస్తారని అన్నారుగా. అదే కదా, దాంట్లో అదొక స్ట్రాటజీ ఆయన చేసేది ఎప్పుడు కూడా, అదొక స్ట్రాటజీ అనమాట. దాంతో పాటుగా కార్యకర్తలు సాధారణంగా ఎలక్షన్స్ అప్పుడు ఏం చేస్తారు, రాజకీయ కార్యకలాపాలలో ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తారు. అంటే అభ్యర్థి వెనకాల తిరక్క, నువ్వు బయటికి రాబాక, వస్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతాం అనేటటువంటిది బైండ్ ఓవర్ కేసులు అంటారు అనమాట. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఎన్నికల సంఘం చేతిలో ఉంటది. ఎన్నికల సంఘం సాధారణంగా అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు వింటది కదా. వీళ్ళు కూటమిగా ఉన్నారనుకోండి, అప్పుడు ఇట్లాంటి వాళ్ళందరినీ లోపలే ఇచ్చేయచ్చు. అంటే నాయకుడు వెనకాల తిరగడానికి ఎవరు ఉండకూడదు. ప్లస్ ఈ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి నేర చరిత్రల కింద ప్రపంచానికి చూపించడానికి మనది రాష్ట్రంలో ఉన్నటువంటి 95% ఆఫ్ మీడియా పనిచేసి పెడుతుంది. ఇదొక వ్యూహంలో భాగం అనమాట. రెండవది ఏంటి, ఆర్థిక మూలాలకు సంబంధించినటువంటి తమ ఆర్థిక అంటే డబ్బులు ఇవ్వటం వీళ్ళకి చాలా తక్కువ ఇష్టం. జగన్ నాది కాదు కదా సొమ్ము అని ఇచ్చేస్తాడు. చంద్రబాబు నాయుడు నా జేబులో నుంచి పోతుంది అన్నట్టు ఫీల్ అవుతారు. ఇదే తేడా వీళ్ళిద్దరి మధ్యన. చంద్రబాబు నాయుడు నా జేబులోదే ఖర్చు పెడుతున్నాను అన్నట్టు ఫీల్ అవ్వడం వలన పథకాలు రావు లైన్లోకి. జగన్ నాది కాదు కదా, ఇస్తుంది గవర్నమెంట్ సొమ్మే కదా, పోనీ వాళ్ళు బతుకుతారు అనే మెంటాలిటీ ఇతంది. జేబులో తీయమంటే ఫీల్ అవుతాడేమో ఆయన. అదే కదా, ఈయన జేబులోది కాకపోయినా ప్రభుత్వ సొమ్ము అయినా ఇవ్వడానికి ఫీల్ అవుతారు. వీళ్ళిద్దరి మధ్యన ఉంటాడా. అప్పుల సంగతి అంటారా, అప్పుడు అప్పులే, ఇప్పుడు అప్పులే, ఎప్పుడు అప్పులే. ఈ ఉపన్యాసాలకి పేపర్లో స్టేట్మెంట్లకి బాగుంటాయి, నువ్వు ఎక్కువ తిన్నావంటే నువ్వు ఎక్కువ తిన్నావు, నువ్వు ఎక్కువ చేసావంటే నువ్వు ఎక్కువ చేసావు అని. అది మన చేతిలో ఉన్న మీడియా ద్వారా మనం మేనేజ్ చేసుకోవచ్చు, మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ జరిగే పాయింట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్లో సంక్షేమాన్ని తగ్గించాలి. అందులో భాగంగా ఇప్పటికే సదరం సర్టిఫికెట్ల పేరుతో వికలాంగులకి చాలా మంది తీసేశారు. పెన్షన్లు వెరీ సింపుల్. జగన్ ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడు గవర్నమెంట్ అధికారికంగా, రేపు ఇంతమందికి పెన్షన్ ఇస్తున్నామని. అందులో 10,000 20,000 తగ్గితే అంటే దాన్ని ఈనాడు జ్యోతి ఏం చేసేది, కంపారిజన్ స్టేట్మెంట్ వేసేవాళ్ళు. ఇదిగో లాస్ట్ మంత్ ఎంత, ఈ మంత్ ఎంత, 10,000 తగ్గినాయి, 25,000 తగ్గినాయి అన్నటువంటి. అదే సందర్భంలో ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు, లాస్ట్ మంత్ మేము 68 లక్షల మందికి ఇచ్చాం, ఇవ్వాలని అనుకున్నాం. వీళ్ళు పెట్టుకున్న రోజుల్లోపు 4 రోజులే కదా, ఆ రోజును తీసుకున్న వాళ్ళకి ఆ 4 రోజుల్లో ఎంత తగ్గినట్టు, అవి కలిపి 4వ రోజున 5వ రోజున స్టేట్మెంట్ ఇవ్వాలిగా. ఈ వారంలో ఇన్ని ఇచ్చాం, 2వ వారంలో ఇదిగో క్రిందటి నెల ఇంత, ఈ నెల ఇంత అని స్టేట్మెంట్ ఏమన్నా వస్తుందా? లేదు, ఎక్కడా లేదు. ఇదివరకు మాత్రం స్టోరీలు రాశారు, ఇప్పుడు ఏమి రావట్లేదు. అంటే తీసేసినా ఎవరికి తెలియదు. దాంతోపాటు కొన్ని చోట్ల ఆల్రెడీ వైసీపీ కార్యకర్తల పేరుతో వాళ్ళు అనర్హులు అన్న పేరుతో తీసేస్తున్నారు. ఇప్పుడు ఈ కారణాన్ని చూపెట్టి తీసేస్తారు కొంతమందికి పెన్షన్స్, ఒరిజినల్ పెన్షన్ తీసేస్తారు. నేరాలకు పాల్పడే నేరాల నియంత్రణ అన్నప్పుడు
ఉమ్, నువ్వు తెనాల్లో రోడ్డు మీద నుంచోబెట్టి కొట్టారండి. ఉమ్, ఉమ్, తప్పు పట్టలేదు, నేను కూడా సమర్థించేది, చెప్పాను కదా ఆ రోజున కూడా. ఉమ్, ఓ ఉమ్, భయం ఉండాలా. ఒకప్పుడు సురేంద్ర బాబు, అవును. డిటి నాయకులు ఉమ్, వీళ్ళందరూ అట్లా చేయబట్టి భయం వేసిన రౌడీలు అంటే జనానికి ఉమ్, ఒక భయం పోతుంది, అవును. రౌడీలకు ఒక భయం పుడుతుంది. అది చేయడంలో ఇంకా తప్పే లేదు. రెచ్చిపోతారు. ఉమ్, 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 కాబట్టి ఆ కాన్సెప్ట్ ఓకే అని చెప్పా. ఉమ్, తర్వాత అత్యాచారం చేసిన వాళ్ళు, ఉమ్, మర్డర్లు చేసిన వాళ్ళు, హింస చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉమ్, ఆ ఇన్సిడెంట్ తర్వాత? అవును. వాళ్ళు ఎందుకు కొట్టలట్లాగా? ఉమ్, కొట్టాల్సింది వాళ్ళని కదా. అవును. ఈ ముగ్గురికి ఉమ్, సంబంధించిన కేసులు జనానికి పెద్దగా తెలియదు, వీళ్ళు చెప్తే తప్ప. ఉమ్, ఉమ్, అది కూడా ఎఫ్ఐఆర్ల నెంబర్ల పేర్లు చెప్తే తప్ప. ఉమ్, బట్ ఒక్క కానిస్టేబుల్కి ఎదురు తిరిగారన్న ఒక్క పాయింట్ మాత్రమే అక్కడ అందరికీ తెలిసిన ఉమ్. పాయింట్. మెయిన్ అదే అందుకే కోపం వచ్చి కొట్టారని కూడా. కొట్టారా, ఉమ్, కొట్టు ఆ పేరు వీళ్ళ మీద ఏదో ఉమ్. చాలా ఉన్నాయి అన్నటువంటి పాయింట్ తీసుకెళ్ళి కేసులు మళ్ళీ వాళ్ళు గంజాయికి అలవాటు పడ్డారు, గంజాయి ఇక తీసుకున్నారు. అవన్నీ ఉమ్, లైన్లోకి తెచ్చారు. తెచ్చారు బట్ తెచ్చారు. ఇక్కడ అవును. ఇన్ని జరుగుతున్నాయి కదా, ఈ కేసుల్లో ఎందుకని అట్లా కొట్టరు? ఉమ్, వీళ్ళని కదా కొట్టాల్సింది. ఉమ్, చిన్న పసిపాప మీద అత్యాచారం చేశాడు, ఉమ్, వాడిని తెచ్చి రోడ్డు మీద చితకబాదు. మీరు చెప్పారే నేల నాకిచ్చేస్తా అని, వాడి నాకిచ్చు నేల, ఉమ్, ఉమ్, పిసికి పారేస్తా అంటున్నారే, వాళ్ళని కదా పిసకాల్సింది. ఉమ్, దొమ్మి చేస్తున్నాడు. నిన్న అదే తెనాల్లో ఇద్దరు వృద్ధురాళ్ళని చంపేశారు, ఉమ్, ఒక మహిళ ఇంకో ఇద్దరు కలిసి. అవును. వాళ్ళని అవును. కదా ఉమ్, కొట్టాల్సింది. ఉమ్, ఆ ఇద్దరిదే అంతే కనుక్కుంటే వాళ్ళు అంతకుముందు ఇంకొకళ్ళు కూడా చంపారట, ఓహో, ఇంకొక ఇద్దరికి ఓకే. కూడా స్కెచ్ చేశారట. ఉమ్, ఫస్ట్ ఒక ఆవిడకి ఆ, పక్కింటి ఆవిడ చెప్పిందట, పక్కింటి ఆవిడ కూతురు ఎక్కడో ఉంటూ ఉమ్, కొంచెం మా అమ్మని ఉమ్, చూసుకుంటుండని. ఉమ్, ఈవిడ నగల మీద ఆశ పుట్టి ఓ రోజు ఉమ్, మర్డర్ చేయించేసింది, పేక పిసికి అవును. చంపేశారు. ఉమ్, ఆ అమ్మాయి వచ్చింది, అంత్యక్రియలు చేసి వెళ్ళిపోయింది. ఉమ్, ఏ అనుమానం రాలేదు ఆ నగలు ఉమ్, వీటి గురించి. ఉమ్, దాంతో వీళ్ళకి ధైర్యం వచ్చింది, వృద్ధుల్ని లేపేస్తే ఆ బంధువులు ఉమ్, అక్కడి నుంచి సంతోషపడిపోతారనుకుంటా ఈ నగల గురించి ఉమ్, కూడా అడగకుండా వెళ్ళిపోయారు. అందుకని అది. వృద్ధుల్ని ఎత్తుక్కుంటూ చంపబోయారట. ఉమ్, ఒక ఇంట్లోకి అలాంటి ప్లాన్ వేసుకుంటే పైన సీసీ కెమెరాలు చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయారట. ఉమ్, ఈ ఇంటి దగ్గర ఇప్పుడు నిన్న చంపిన ఇద్దరు వృద్ధులది ఫస్ట్ సీసీ కెమెరాలోనే అని చెప్పేసి ఆగిపోయి, రెండో రోజున ఉమ్, ఆటోలో వచ్చేసేసి గబక్కన లోపల రూమ్ ఉంది చూడటానికి అని చెప్పేసి రూమ్ అద్దెకని వెళ్ళి ఉమ్, ఆ లోపల చంపేశారు. ఉమ్, అది బయట ఒక సీసీ కెమెరా ఉంది, ఆ సంగతి వీళ్ళకి తెలియదు ఉమ్, అనుకుంటా, అందువల్ల దొరికిపోయారు. ఉమ్, ఇద్దరు మగాళ్ళు ఒక లేడీ, ఉమ్, వీళ్ళని కదా కొట్టి చూపెట్టాల్సింది బయట సమాజానికి. అవును. ముగ్గురు మహిళల్ని చంపేశారు, వాళ్ళు వృద్ధులను చంపేశారు. ఉమ్, వీళ్ళని కదా చితకబాది చూపించాల్సింది. అవును. ఉమ్, రేప్ చేసిన వాళ్ళని కదా చితకబాది చూపించాల్సింది. ఉమ్, దౌర్జన్యం చేసిన వాడిని కదా చితకబాది చూపించాల్సింది. ఉమ్, వాళ్ళని కొట్టట్లా మనం. ఉమ్, నువ్వు ఆ ఆ అంశాన్ని అంత గొప్పగా చెప్పినప్పుడు మంత్రుల దగ్గర నుంచి అందరూ ఎట్లాగే ఉమ్, ఉంటది, లాండ్ ఆర్డర్ అంటే ఇట్లాగే ఉండాలి అన్నది. ఉమ్, లాండ్ ఆర్డర్ అంటే ఊరు పేరు తెలియని కొట్టడమా? ఉమ్, లాండ్ ఆర్డర్ అంటే ఇట్లాంటి నేరం చేసిన వాళ్ళని కదా చితకబాది చూపించాల్సింది. అవును. అది ఉమ్, చెయ్యట్లేదు అన్నప్పుడు ఇంకా జెన్యూనిటీ ఏముంది నువ్వు చెప్పేది? అవును. అక్కడ ఉమ్, చేస్తుంది యోగి ఆదిత్యనాథ్ వాళ్ళని అట్లాగా అత్యాచారం చేసిన వాళ్ళని, పసిపిల్లల మీద చేసిన వాళ్ళని, మడ్డలు ఉమ్, చేసిన వాళ్ళని వాళ్ళని ఉమ్, లేపేస్తున్నాడు. ఉమ్, వాళ్ళకి లేకపోతే జీవితంలో తినటానికి కుడి చెయ్యి పని చేయకుండా చేస్తున్నారు, ఉమ్, కాళ్ళు ఉమ్, ఇరగ్గొడుతున్నారు. ఉమ్, ఖచ్చితంగా అమానవీయమే. వాళ్ళు అవును. చేసిన అమానవీయ చర్యలకి ప్రతీకార అమానవీయ చర్య ఇది. ఉమ్, ఉమ్, నువ్వు అట్లాంటివి అవును. చేస్తుంటే ఒక అర్థం ఉంటుంది. ఉమ్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగట్ల, తగ్గట్ల. ఉమ్, మామూలుగా అయితే తెలుగుదేశం యాజిటేషన్ చేయడానికి ఏళ్ళు పట్టింది టైం, ఉమ్, వీళ్ళు మొదటి 6 నెలల నుంచి బిగిన్ చేసేసారు కదా. ఉమ్, రోజు రోజు ఈ కేసులకు భయపడి పారిపోతారనుకుంటే పెరుగుతున్నారు కానీ తగ్గట్ల జనం వెనకాల పట్టడం, జగన్ వెనకాల. అవును. ఉమ్, అలాగే కార్యక్రమాలకు పిలుపునిస్తుంటే కూడా పెరుగుతున్నారు సంఖ్య. నిన్న నిరుద్యోగ అవును. కార్యక్రమానికి కూడా ఉత్సాహంగా ఉమ్, వచ్చారు కానీ పారిపోలేదు కదా. ఉమ్, మొన్న మధ్యన ఇంకొక యాజిటేషన్ ఏదో చేస్తే కూడా పారిపోలేదు కదా, వస్తున్నారు కదా. ఉమ్, ఉమ్, ఈ వచ్చేటటువంటి వాళ్ళందరూ లక్షల్లోనే అవుతారు, అవును. ఒక్కో ఉమ్, చోట వేలల్లో లెక్కేస్తే రాష్ట్రం అంతా కలిపితే లక్షల్లోనే అవుతారు కదా.
ఉమ్, ఇలాంటి వాళ్ళు అందరి మీద కేసులు పెట్టేసి ఓ ఎఫ్ఐఆర్ ఉమ్, కట్టేసి ఉమ్. పెన్షన్లు తీసేసే ఒకసారి కొత్త స్టేజా ఇది. ఎత్తుగడ. ఎత్తుగడ. ఎందుకంటే సార్ మొన్న 10లో జరిగింది. అక్కడ చాలా మంది రాళ్ల దాడి చేశారని చెప్పి చాలా మంది మీద కేసులు పెట్టారట పొదిల్లు ఘటనకు సంబంధించి. అలాగే నిన్న రెంటపాళ్లలో అంటే ఇలా జగన్ పర్యటనకు సంబంధించి వేలల్లో అయితే వస్తారు ఖచ్చితంగా 10,000 20,000. అందులో ఒక 1000 మంది ఇలా కేసులు పెడతా ఉంటే రేపొద్దున ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ సంక్షేమం అంటే ఓ చిన్న జిమ్మిక్ అనుకుంటున్నా. నేను అనుకుంటుంది ఏంటంటే ఇదంతా విన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కేసులో కూడా ఒకళ్ళ పేరు నిందితుడిగా పెట్టి సో అని రాసేస్తారు. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు అనేటటువంటి. అప్పుడు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ పేరు యాడ్ చేస్తారా? ఇప్పుడు వీళ్ళు పెన్షన్లు ఆపేస్తారు రేపు పొద్దున కొంతమందికి వైసీపీ వాళ్ళు అనేసి అడిగారు అనుకో, నీ మీద కేసు ఉందంట, నా మీద ఎక్కడ ఉంది అన్నారు అనుకోండి, ఈ పాత కేసులు ఏదో దాంట్లో రాస్తారు అనమాట. అప్పుడు అడగకుండా మూసు కూర్చో, సైలెంట్, నో ఇష్యూ. నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టావా, నీ మీద ఒక కేసు పెట్టి అవును ఈ కారణంగా పెన్షన్ తీసేసామని చెప్తారు. అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికి రాదు కదా పెన్షన్. ఇప్పుడు అతని వరకు ఆగితే ఓకే, ఆ కుటుంబంలో రేషన్ కార్డు పెన్షన్ వాళ్ళ ఉద్దేశం. అప్పుడు ఆ కుటుంబం అంతా వాళ్ళని వెలేయాలి వైసీపీ వాళ్ళని. ఇది ఓ స్ట్రాటజీ అనమాట. అది మంచి కాదు సార్? రేపొద్దున ఇలా చేయడం వల్ల ఇంకా వైసీపీకే ప్లస్ అవుతుందా? అంటే బేసిక్ గా మనం ఎప్పుడైనా సరే ఒక దాన్ని ఏమంటారు, హింసించేటప్పుడు వేధించేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి బ్యాచ్ సూపర్ అని అంటారు. మనకు కష్టం రానంత వరకు సూపర్ అండి ఎదురోడు ఏడుస్తుంటే. మనకు కష్టం వచ్చినప్పుడు మనం కంఫర్ట్గా ఉంటామా? ఇవాళ ఇవన్నీ సూపర్ అంటున్నటువంటి వాళ్ళకి సేమ్ ప్రాబ్లం వాళ్ళకు వస్తే వీళ్ళ మీద అక్రమ కేసులు, వీళ్ళని వేధించడం, వీళ్ళని హింసించడం, వీళ్ళకి ఇట్లా పెన్షన్లు తీసేయడం, ఇదే పని జగన్ చేస్తే కూడా తప్పంటాం. అవును, జగన్ తన హయాంలో జనసేనని ఆపలేదు, బీజేపీ అని ఆపలా, కమ్యూనిస్టులను ఆపలా, తెలుగుదేశం అని ఆపలా. అన్ని రకాల పథకాలు పొందారు కదా. ఇవాళ పవన్ కళ్యాణ్కి అత్యధికంగా ఓట్లేసిన కాపు నేస్తం పథకం పొందలేదా? ఎందుకు పొందలేదు? పెన్షన్లు పొందలేదా భారీగా? కాబట్టి అక్కడ అతను చూడలా. అది చూసుంటే అతన్ని తప్పే. వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ. ఈ చూడటం రేపు పొద్దున నీ ప్రభుత్వమే శాశ్వతంగా మీరు అనుకున్నట్టు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటే ఓకే. లేదు అనుకుంటే రేపు ప్రభుత్వం మారితే ఇవాళ మీ వాళ్ళందరికీ ఆ రోజున అవకాశాలు ఇవన్నీ తీసేస్తే పార్టీ కాపాడుద్దా? పార్టీ ఫుడ్ పెడుతుందా? పార్టీ డబ్బులు ఇస్తుందా? పార్టీ పోషిస్తుందా? ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద ఎమ్మెల్యే అనుచరులందరి మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళకి పార్టీ లాయర్లను ఏర్పాటు చేసింది, ప్లస్ వాళ్ళకి ఎంతో ఆర్థిక సహాయం చేస్తుంది. రేపు నీ వాళ్ళకి మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? డబ్బులు ఇప్పుడే సమకూర్చుకుని పెట్టుకుంటారా? లేదు 25 ఏళ్ళు మేమే ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటే ఓకే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున రాలేదు మీరు అనుకున్నట్టు, పొరపాటున అతను వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఏం చేస్తారు? ఒక్కటి ఖాయం, ఈ ఏడాది వ్యవహారాల తర్వాతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళల్లో ఒక అగ్గి రాజుకుంది. జగన్ని కూడా ద్వేషించి వదిలేసిన వాళ్ళందరూ ఇప్పుడు జగన్ కోసం కసిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ రకంగా జగన్కి దూరమైనటువంటి వాళ్ళని జగన్కి దగ్గర చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ నెక్స్ట్ ట్రిప్, క్రిందటిసారి జగన్ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించలా, రౌడీజాన్ని ప్రోత్సహించలా, అట్లాగే పార్టీలకు అతీతంగా ప్రజలకి సంక్షేమ పథకాలు త్రూ వాలంటీర్ ద్వారా అందింపజేశాడు, సచివాలయాల ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విధానంలో ఎమ్మెల్యే చెప్పినోడికే పని జరగాల, అధికార పార్టీ చెప్పినోడికే పని జరగాల, మిగతా వాళ్ళు వేధించబడాల, హింసించబడాల, అన్యాయం చెయ్యబడాల, ఏడవాల, గిలగిల్లాడాల, కేసులు పాలవ్వాల, అరెస్ట్లు అవ్వాలా, జైల్లో పాలవ్వాలా. ఇది ప్రస్తుతం మనం చేస్తున్నది. రేపు సేమ్ రిపీట్ అయితే రాష్ట్రంలో బ్రతుకులేంటి? ప్రజాస్వామ్యం ఎక్కడుంటుంది? ప్రజాస్వామ్యాన్ని చంపడాన్ని గొప్ప విశేషంగా చెప్పుకుంటున్నాం మనం. ఓ బాధాకరమైంది, నాకు ఎప్పటికీ బాధగా అనిపించేదల్లా, పవన్ కళ్యాణ్ లాంటి జెన్యున్ గా అట్లాంటి మాట్లాడతాడు అనుకుంటే ఆయన ఇంకా హింసించట్లేదేంటి అని అడిగేటటువంటి స్టేజ్ వస్తే
ఉమ్. ఇంకా డెమోక్రటికల్ వాల్యూస్ ఏ ఉంటాయి. అంటే ఆయన బయట ఉండి వైసీపీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రశ్నించి ఉండేవారు. ఆ, అది ఓకే. నేను అనేది ఉమ్, ఉమ్, నువ్వు ఇప్పటికీ వాళ్ళని వేధించే, హింసించే అని చెప్తుంటే అవును. ఇంకా ఉమ్, నువ్వు డెమోక్రసీకి నువ్వు ఇచ్చే విలువ ఏంటి? అదే కదా. ఆయన చేసే ఉమ్, దాంట్లో సమర్థిస్తాం, సనాతన ధర్మం గురించి మాట్లాడేదో అవును, ఇంకోటి అవును, ఇంకోటో డెవలప్మెంట్. నువ్వు ఉమ్, డెమోక్రసీని చంపుతున్న చర్యల్ని నువ్వు ఉమ్, సమర్థిస్తున్నావు, ఉమ్, చంపే చర్యలు నువ్వు సమర్థిస్తున్నావు, లేదా ఉమ్, అవాయిడ్ చేస్తున్నావు, దాన్ని ఉమ్, తప్పు లేదనేటటువంటి విధంగా మాట్లాడుతున్నావు. ఉమ్, ఇది చాలా అవును. ప్రమాదకరమైనటువంటి ఆలోచన. జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎంతసేపు ఒక పేర్చుకు రావడానికి 10 ఏళ్ళు పడుతుందండి, ఉమ్, ఉమ్, కూల్చడం 10 నిమిషాల పని. అవును, అవును. బుల్డోజర్ తీసుకొస్తే బిల్డింగ్ కూల్చిపడేయడం ఎంతసేపు? అంతే కదా. మళ్ళీ కట్టడానికి ఎన్ని కట్టాలంటే రోజులు పడుతుంది? అవును, ఎన్ని ఏళ్ళు నెలల పడుతుంది? సమయం పడుతుంది. అవును, ఎంత అవును. స్తోమత కావాలి దానికి? ఉమ్, అవును. ఇది ఉమ్. ఆలోచించాలి. కానీ ఒకటి సార్, ఫైనల్ గా నేరాలు కంట్రోల్ చేయాలి అంటే, నేరస్తులు కంట్రోల్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి సంక్షేమ పథకాలు కట్ చేయాలి, వాళ్ళకి అందకుండా చేయాలి అనేది అక్కడ యోగి ఆదిత్యనాథ్ అదే చేశారు. నిజంగా అలా అనుకుంటే పార్టీలకు అతీతంగా చేయగలుగుతారా? ఒక జీవో లాంటిది తీసుకొచ్చేసి ఎవరి మీద, ఏ పార్టీలో జనసేన కానీ టీడీపీ కానీ ఎవరి మీద కేసులు ఉన్నా వాళ్ళందరికీ సంక్షేమం ఇవ్వం అనేది కనుక చెప్తే అప్పుడు పారదర్శకంగా ఉంటుందా? అలాంటిది ఏమైనా చేస్తారు? జీవో ఇస్తారని నేను అనుకోను. ఉమ్, కింద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అంతే. అంటే అది జీవో ఇస్తే వైసీపీకే దాన్ని ఛాలెంజ్ పరిమితం అయితే చేస్తారు. మళ్ళీ ప్రమాదమే కదా. వైసీపీ ఓన్లీ కోసమే అది చేస్తోంది, ఇంకేం లేదు అక్కడ. ఎందుకంటే అన్ని పార్టీల్లో ఉన్న కార్యకర్తల మీద ఏ కేసులు ఉంటాయి ఖచ్చితంగా. అందరిలో అలాగే పెడితే వేరేగా ఉంటది. అలాగే మినహాయింపు మరి ఇవి ఉంటే అందరికి ఇవ్వాలి కదా సార్, అదే అందరికి కదా. కట్ చేయాలి కదా సంక్షేమం అవును. అనేది. అంతే అంతే రైట్, అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి ఇది ఇంకా అమలు అయితే కాలేదు, ఆలోచిస్తున్నారట. త్వరలో ఖచ్చితంగా అమలు చేసే ఆలోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది. నిజంగా అదే కనుక జరిగితే ఎంతమందికి పింఛన్లు కట్ అవుతాయి, ఎంతమందికి సంక్షేమం అందకుండా ఉంటది. నిజంగా కట్ అయిన వాళ్ళందరూ కూడా సంఘ విద్రోహ శక్తులు అన్నట్టుగానే వాళ్ళని చూడాలా ఏంటనేది ఇంకా భవిష్యత్తులో తేలాలి. చూద్దాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం.